So hi viewers, welcome back to our channel Think Andhra. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు గత 20 నెలలుగా ప్రజలకు అందిస్తున్నటువంటి సేవ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే, గతంలో ఏదైతే కొన్ని నెలల క్రితం 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారినటువంటి పునర్వికాకు మరో జన్మనిచ్చారు నారా లోకేష్ గారు. యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 10 కోట్ల రూపాయలు సహాయం చేయగా, నారా లోకేష్ గారు తన సొంత నిధులతో 6 కోట్ల రూపాయలను వెచ్చించి పునర్వికాకు అందించడమే కాకుండా దగ్గరుండి ఇంజెక్షన్ చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటుగానే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఏ చిన్న పిల్లలైనా ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో ప్రభుత్వమే అండగా ఉండాలని చెప్పి ఈ రోజు ప్రాజెక్ట్ పునర్వికాన్ని తీసుకురావడం జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాలంటే యువ నాయకులు ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, సేవలు చేయాలని నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ని అభినందిస్తూ గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్పతినేని శ్రీనివాసరావు గారి కుమారుడు యువ నాయకులు ఎర్పతినేని నిఖిల్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, చూస్తా ఉన్నాం నారా లోకేష్ గారు ప్రస్తుతం యావత్ రాష్ట్రం అంతా కూడా అటు యువతకి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి, అభివృద్ధికి కానివ్వండి అన్ని అడుగులేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పునర్విక విషయంలో నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఎలా అనిపించింది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం అనేది మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఒక నాయకుడుగా కాకుండా ఒక ప్రజానేతగా ఆపదలో ఆదుకునే వ్యక్తిగా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. పునర్విక అనే ఒక చిన్నారి విషయంలో మనం చూస్తే అది చాలా బాధాకరం. ఆ చిన్నారికి SMA type 1 వ్యాధి కూడా రావటం, దాదాపుగా ఆ ఇంజెక్షన్ కి 16 కోట్లు ఖర్చు అవటం కూడా ఆ పేద కుటుంబం ఆ ఇంజెక్షన్ ఖర్చు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో దాతలందరి సహాయ సహకారాలతో, సమాజంలో ఉన్న దాతలందరి సహాయ సహకారాలతో ఒక 10 కోట్ల రూపాయలు సమకూర్చడం జరిగింది. ఇంకా 6 కోట్లు మరి నిధులు కావాల్సిన సమయంలో కూడా, డబ్బులు కావాల్సిన సమయంలో కూడా నారా లోకేష్ గారు నేనున్నా అని చెప్పి ముందుకొచ్చి ఆ చిన్నారికి అండగా నిలవటం చాలా గొప్ప విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ఐటీ శాఖ మంత్రిగా మరి ఉంటూ ఏ కార్యకర్తకి ఆపదొచ్చినా, ప్రజలు ఎవరికైనా ఆపదొచ్చినా గానీ ముందుండే వ్యక్తి నారా లోకేష్ గారు. ఇదే కాదు, పునర్విక అనే విషయం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎన్నడూ లేని విధంగా వాళ్ళ కుటుంబాలకి భరోసానిస్తూ, కార్యకర్త కుటుంబంలో ఎవరికైనా ఆపదొస్తే వాళ్ళని ఆదుకునే విషయంలో నారా లోకేష్ గారు ముందున్నారు. 1 కోటి మంది పైగా సభ్యత్వాలు చేయించడమే కాకుండా దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కార్యకర్తలను ఆదుకోవటం, వాళ్ళకి కష్టాల్లో అండగా నిలబడటం, ఆ కుటుంబానికి, కార్యకర్త కుటుంబానికి ఏదైనా జరగరాని జరిగితే ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం అనేది నారా లోకేష్ గారి గొప్ప మనసుకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధిని కూడా ముందుకు నడిపిస్తూ, అదే విధంగా కార్యకర్తల కుటుంబంలో ఎవరైనా పెద్దలు చనిపోతే, ఆ కుటుంబం అనాథగా మిగిలిపోతే ఆ పిల్లల్ని కూడా NTR ట్రస్ట్ లో చదివించి ఆ కుటుంబంలో జీవితాంతం కూడా కుటుంబం గుర్తుండేలాగా నారా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. అదే విధంగా మరి విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు ఒక గొప్ప సమూలమైన మార్పులు రాష్ట్రంలో ఇంతకుముందు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, ఏ మంత్రి కూడా చేయని విధంగా నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో ఒక విద్యాశాఖ మంత్రిగా కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసాం, వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది, ఎందరో నాయకులందరూ కూడా నారా లోకేష్ గారిని హేళన చేసిన పరిస్థితి. ఆ రోజు విద్యా వ్యవస్థలో రాజకీయాలు తీసుకొచ్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోని పుస్తకాల మీద, బ్యాగ్స్ మీద, బెల్ట్స్ మీద, అన్నిటి మీద కూడా ఒక ప్రచార పిచ్చితో ఆ రోజు వేసుకోవడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు కూడా విద్యా వ్యవస్థలో ఎక్కడా కూడా రాజకీయాలు ఉండకూడదనే ఉద్దేశంతో, ఎక్కడా కూడా రాజకీయ నాయకుల ఫోటోలు గాని, లేదా తన ఫోటో కూడా ఎక్కడ ఉండకూడదని చెప్పి, లేదా ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటో లేకుండా అందరికీ సమానంగా విద్యా వ్యవస్థలో ఒక మధ్యాహ్న భోజన పథకం గాని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గాని, లేదా పిల్లలందరికీ ఉచితంగా పుస్తకాల పంపిణీ గాని, సర్వేపల్లి రాధాకృష్ణ పుస్తకాల పంపిణీ గాని, అదే విధంగా ఒక నాణ్యమైన విద్యా వ్యవస్థ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలని చెప్పి ఉద్దేశంతో నారా లోకేష్ గారు కృషి చేస్తా ఉన్నారు. తద్వారా రాజకీయాలకి పిల్లల్ని దూరంగా ఉంచి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేందుకు నారా లోకేష్ గారు ఒక విజన్ తో ఉన్నారని చెప్పి కూడా ఈ రోజు మా అందరికి కూడా గర్వంగా మేమందరం కూడా చెప్పుకోగలం. ప్రధానంగా అంటే ఇదైతే యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి. యావత్ 2 రాష్ట్రాల నుంచి ఎవరైతే మీరు అన్నట్లుగా దాతలు కానివ్వండి, లేదంటే కొన్ని ఏదైతే సంస్థలు ఏవైతే ఉన్నాయో హెల్పింగ్ సంస్థలు, వాళ్ళందరూ వచ్చి మొత్తంగా 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నటువంటి సందర్భంలో లోకేష్ గారు నేనున్నాను అని చెప్పి 6 కోట్లు ఆయన ఇచ్చినటువంటి సందర్భంలో
నియోజకవర్గంలో ఇంత గత 3 నెలలుగా పునర్వికా పేరు యావత్ 2 తెలుగు రాష్ట్రాలు వినిపిస్తా ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన మాట్లాడకపోగా, దానిపైన ఒక ట్వీట్ వేయకపోగా, కనీసం వారిని పరామర్శించకపోగా, కనీసం వారి గురించి సోషల్ మీడియా వేదిక కూడా మాట్లాడలేదు అంటే ఎలా చూడొచ్చు? నేను అంటుంది ఏంటంటే వైసీపీ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఎవరే కానీ మానవీయ కోణంలో ఆలోచించిన పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లుగా మనం చూసాం అన్ని చోట్ల రాష్ట్రం అంతటా కూడా అరాచకాలు చేయటం, దాడులు చేయటం, హత్యలు చేయటం ఇదే వాళ్ళ గోల్ గా పెట్టుకొని ముందుకు సాగారు. ఈ రోజు నారా లోకేష్ గారు ఒక సహాయం చేద్దామని చెప్పి ఒక చిన్న పాపకి ముందుకొస్తే కనీసం దాన్ని కూడా ఓరలేని స్థితిలో వైసీపీ పార్టీ ఉందంటే దాన్ని ప్రచార పిచ్చిగానో లేకపోతే ఇంకో విధంగా నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా అంతా నేనే చేశానని చెప్పుకోలేదు. మొన్న కూడా ఫేస్బుక్ లో గానీ లేకపోతే వెళ్ళి చిన్నారికి ఇంజక్షన్ ఇప్పించిన దగ్గర కూడా దాతలందరి సహకారంతో నా వంతు సహకారం కూడా అందించి ఈ చిన్నారికి అందరం కూడా అండగా నిలబడ్డామని చెప్పి నారా లోకేష్ గారు గొప్ప మనసుతో ఆ రోజు చెప్పుకున్న పరిస్థితి. ఈ రోజుల్లో ఒక చిన్న సహాయం చేస్తేనే మొత్తం నేనేం చేశానని చెప్పుకునే పరిస్థితిలో నారా లోకేష్ గారు ఆ గొప్ప మనసుకి మనందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా నారా లోకేష్ గారు చేసిన సాయాన్ని అభినందించాల్సింది పోయి ఈ వైసీపీ ఎవరైతే పేటీఎం బ్యాచ్ ఉన్నారో నారా లోకేష్ గారిని విమర్శించడం అంటే అది వాళ్ళ పార్టీకి సిగ్గు చేయటం చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు ఇప్పుడే కాదు గత చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక మనిషికి సహాయం చేసిన చరిత్ర వాళ్ళకి లేదు. వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహాయం చేయడానికి వెళ్తే నేను చేస్తాను అని చెప్పి దాన్ని చేయకుండా దాటవేయటం, లేదా ఏదైనా ప్రమాదం వస్తే లేదా విజయవాడ వరదలు వచ్చినాయి దానికి మేము ఇన్ని డబ్బులు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం అని చెప్పి ప్రగల్భాలు పలికి 1 రూపాయి కూడా ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ రోజున. ఇదే కాదు గత చరిత్రలో కూడా ఎప్పుడు చూసుకున్నా గానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ తెలుగు వారు ఎక్కడున్నా ఆపదలో ఎక్కడున్నా గానీ వాళ్ళకి దేశ విదేశాల్లో ఎక్కడ ఆపద వచ్చినా గానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా అండగా నిలబడ్డ పరిస్థితి. గల్ఫ్ కంట్రీస్ లో గల్ఫ్ కంట్రీస్ కానీ లేకపోతే ఆ రోజు 2013లో అక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ మన భారతదేశంలో అక్కడ యూపీలో వరదలు వచ్చినప్పుడు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఇప్పుడు లోకేష్ గారు కానీ గల్ఫ్ కంట్రీస్ లో ఉంచి ఎవరైనా ఆపద అని ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టి ట్యాగ్ చేస్తే నారా లోకేష్ గారు ముందుండే వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. వైసీపీ వల్ల ఆత్మ పరిశీలన కూడా వైసీపీ కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దాన్ని విమర్శలు చేయడం తగదు, సిగ్గు చేయటది. ఎందుకంటే మీ బ్లడ్ లో సహాయం చేసే గుణం మీకు లేదు. సహాయం చేసే వ్యక్తుల్ని మీరు విమర్శించడం అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు మీ బుద్ధిని తెలుసుకున్నారు కాబట్టి 11 సీట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అదే విధంగా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా నారా లోకేష్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. గూగుల్ గానీ టీసీఎస్ గానీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర నారా లోకేష్ గారు అని చెప్పి కూడా మేము గర్వంగా చెప్పుకోగలమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని విమర్శలు చేసినా తనకి తాను మలుచుకొని ఈ రోజు ఒక నిప్పుగా తయారయ్యి వైసీపీ వాళ్ళందరికీ ముచ్చమటలు పట్టిస్తున్న వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోవడమే కాకుండా ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి సేవ కార్యక్రమాలు. అయితే ప్రధానంగా మీరున్నటువంటి ఈ గురజాల నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి కుంభకోణాల్లో గత ప్రభుత్వం చేసినటువంటి మట్టి క్వారీల స్కాములో ఎంతో మంది చిన్నపిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు ఇదే గురజాల నియోజకవర్గంలో కోకొల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పిల్లలను కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పిలిచి మరి ఆ కుటుంబాలను ఆదుకోవడం వాళ్ళని పరామర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. దీన్ని ఎలా చూస్తారు? చరిత్రలో ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ మాకు ఒకటే నేర్పారు. మనం ఎప్పుడు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, 10 మందికి సహాయం చేయాలి. ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. తద్వారా మనం ప్రజలందరికీ మేలు చేసినట్లయితే వాళ్ళు సంతోషంగా ఉంటారనే ఒక కాన్సెప్ట్ ని మా కుటుంబానికి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి లోకేష్ గారి దాకా అందరూ కూడా మాకు నేర్పిన సంగతి. గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో మీరు చూసుకున్నట్లయితే గురజాల నియోజకవర్గంలో దాదాపు 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని హతమార్చడం జరిగింది. 8 మంది చిన్నపిల్లలు ఈ వైసీపీ నాయకులు చేసిన అక్రమ గుంతల్లో
హాస్పిటల్లో పడి చనిపోవడం జరిగింది. ఇంత అరాచకం రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్ఫూర్తి గాని, నారా లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తితో మేమందరం పోరాడం. మా నాయకులు కార్యకర్తలు మా అందరిపైన కూడా అక్రమ కేసులు పెట్టారు ఆ రోజున. అయినా కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రజలందరికీ అండగా నిలుస్తూ ఒక పక్క వీళ్ళు చేసే అక్రమాలన్నింటి మీద కూడా ఆ రోజు పోరాడుతూ మళ్ళీ నారా లోకేష్ గారి యోగలం అదొక చరిత్ర. నారా లోకేష్ గారి యోగలం గురజాల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఆ రోజు అక్రమాలు చేస్తున్న వైసీపీ అక్రమాలన్నింటినీ కూడా వైసీపీకి కూడా అడ్డుకట్ల వేసే ప్రయత్నం ఆ రోజు నారా లోకేష్ గారి యోగలం ద్వారా బలంగా జరిగింది. తద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు గారి కూటమి అభ్యర్థిగా మనం అధికారంలో రావటం గానీ, ఈ గురజాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా అండగా నిలవటం గానీ జరిగింది. మేము చేసిన పోరాటాలకి స్ఫూర్తి ఆ రోజు నారా లోకేష్ గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. దాదాపు 50 రోజుల పైన 53 రోజుల దాకా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఒక మచ్చలేని వ్యక్తి. ఆయన ఒక స్టేట్స్ మ్యాన్. ఆయన చేసిన అభివృద్ధి గాని, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు గాని, ఆయన తీసుకొచ్చిన కంపెనీలు గాని ఈ రోజు ఎంతో మంది ఉపాధి కల్పిస్తున్నాయి. మనం చూస్తున్నాం. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు కక్ష సాధించి జైల్లో పెట్టాలని చూసి జైల్లో పెట్టి ఆయన ఇబ్బంది పెట్టి అంత పెద్ద మనిషిని నారా లోకేష్ గారిని కూడా ఇబ్బంది పెట్టి భువనేశ్వరి గారిని అనరాని మాటలు నిండు అసెంబ్లీలో అని ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు ఆ రోజు వీళ్ళు రాష్ట్రానికి? వీళ్ళకి కుటుంబ విలువలు తెలియవు, చెల్లిని గౌరవించడం తెలియదు, తల్లిని గౌరవించడం తెలియదు. వీళ్ళకి కుటుంబ విలువలు తెలియని వాళ్ళు ఒక కుటుంబం జోలికి పోయి ఆ కుటుంబం వేదనకు గురయ్యేటట్టు చేసి రాష్ట్రంలో కార్యకర్తలు ప్రజలు ఏ ఒక్క వర్గాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఇబ్బందులు పెట్టి గురి చేసి ఈ రోజు వాళ్ళు మళ్ళీ నీతులు మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చెప్పే మాటలు, కళ్ళబోలు మాటలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీ బుద్ధి, నిజమైన బుద్ధి తెలుసుకున్నారు కాబట్టి మీకు ప్రజలు మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. తప్పకుండా రాబోయే రోజులు కూడా మీ ఆటలన్నీ కట్టుబెట్టి ఈ గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే మా జయం. ఎక్కడ కూడా అరాచకాలు జరగకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మాకు చెప్పిన మాట ప్రకారం ఈ గురజాల నియోజకవర్గంలో ఎక్కడ కూడా మేము కక్ష సాధింపు చర్యలు చేయలేదు ఈ రెండేళ్లుగా. రాబోయే రోజుల్లో కూడా చెయ్యం. కానీ ఏ వైసీపీ నాయకులైతే అరాచకం చేశారో, ఏ వైసీపీ నాయకులైతే అక్రమాలు చేశారో వాటన్నిటిని కూడా వెలికితీసే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆల్రెడీ చాలా భూములు ఏదైతే ఆక్రమించుకున్నారో వాటన్నిటిని కూడా వెలికి తీశారు. మరి ఎంక్వైరీ కూడా జరుగుతా ఉంది కాబట్టి దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. ఈ ప్రభుత్వం అక్రమాలు చేసే వాళ్ళ మీద చాలా సీరియస్ గా ఉంది. వైసీపీ నాయకులు ఎవరు అక్రమాలు చేసినా కానీ వారిని వదిలిపెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం లేదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడే వాళ్ళందరూ కూడా మీ గత చరిత్ర మర్చిపోవద్దు, మీరు చేసిన అరాచకాలు మర్చిపోవద్దు, మీరు చేసిన అన్యాయాలు మర్చిపోవద్దు అని చెప్పి కూడా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మరింత ముందుకి తీసుకువెళ్లి వాళ్ళందరికీ అండగా నిలిచే బాధ్యత, ఈ రాష్ట్ర ప్రజలకి అండగా నిలిచే బాధ్యత తీసుకుంటారని చెప్పి మీ అందరం కూడా గర్వంగా ఆయన నాయకత్వంలో ఇంకో 40 ఏళ్ళు మీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.